ఒంటిపూట భోజనమేనమాట. ఆ తినే ఒక్క పూట 2 పూటలకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా సరే, ఒక్క పూట సరిగ్గా పట్టెడన్నం, ఒక కూర ముక్క, కందె గింజంత పచ్చడి, 6 మజ్జిగ చుక్కలు. ఇది మా మెను అంతే. అలాగా? మరి చికెను మటన్ తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీకు తినాలా చెప్పండి? ఓ కోళ్ళో మేకలో గుమ్మానికి కట్టేసుకుని దాని బంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది. అర్థం చికెన్ తినట్టు అనిపిస్తుంది అనుకోండి. అద్భుతం. కోడి మేళం తీసి దాని చూస్తూ ఉద్యోగం తీసిన సింగర్స్ వచ్చినాడు. రేపటి నుంచి బియ్యపు గింజలు పూతతో చూస్తూ మంచిగా కడుపు నిండుతుంది. పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహంతుడు పోతావు రే, నాశనం అయిపోతావు. అదే టైం వచ్చాను బావా, ఇప్పుడు తప్పించుకోలేవు. అదే తమ్ముడు వచ్చేది, నీ తమ్ముడు కూడా వడితే బావా నాలుగు మంచి మాట ఉన్నా బావా. కూర్చోవయ్యా కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర మహత్వం ఏమి చూడుకు వెళ్ళడం తెలుగు. దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టెల్లో మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా నేను ఈ గేమ్ తీయడం నాకు అసలు కోట శ్రీనివాస్ గారిది అట్లా కామెడీగా తీయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నాకైతే మనస్ఫూర్తిగా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అయితే కోట శ్రీనివాస్ గారు కాలం చేశారు. ఆయన ఆత్మశాంతి కలగాలని, నేను ఇట్లాగా అందరూ నవ్వుకోవాలని నేను ఈ వీడియో తీసాను. మీరు థ్యాంక్స్ అమ్మా. హాయ్ నీరు, హాయ్ ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్. నిజంగా కోట శ్రీనివాసరావు గారు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన చాలా పిక్చర్స్ తీశారు, చాలా పెద్ద ఫ్యాన్ని. నిజంగా సో హ్యాపీ. మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు అహనా పెళ్ళంట మూవీలో సీన్ మాకు టాస్క్ ఇచ్చినందుకు రియల్లీ చాలా హ్యాపీ, చాలా లక్కీ. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఆయనవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ అహనా పెళ్ళంటి దాంట్లో చాలా ఫన్నీగా ఆయన బాగా చేస్తారనమాట. కోట శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం గారు అందరి బాగా కామెడీ. అంటే అహనా పెళ్ళంటే మనసు కొంచెం ఇదిగా ఉన్నప్పుడు ఆ మూవీ చూసి రిలాక్స్ అయిపోతుంది. రియల్లీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము. కళ్ళజోడు నల్లతాడు, ఆయన ఎలాంటి కళ్ళజోడు వాడారో అలాగే సెట్టింగ్ చేసుకున్నాము. రియల్లీ హ్యాపీ. నా పిల్లలు కూడా బాగా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఇంత తొందరగా టాస్క్ పెట్టి ఇంత ఎనర్జీ తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో మంచి టాస్కులు తీసుకోవాలని పంచి కూడా కట్టుకున్నాం. కండువా నిజంగా ఆయనలాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెయ్యాలి, ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, మామూలు కామెడీ కాదు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ నీరు, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.